దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత మేషరాశి వారికి సాయంత్రం 6:30 నుండి జరగబోయే సంఘటనలు ఇవే. అసలు ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో సాయంత్రం 6:35 నుంచి జరగబోయే సంఘటనలు ఏంటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా వినండి. ఎందుకు అంటే ఇది సాధారణమైన రాశి ఫలితం అయితే కాదు, ఇది దేవుడు ఇచ్చే తీర్పు. ఇది అమావాస్య శక్తితో మారబోయే జీవితం అని అయితే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 17 అమావాస్య ఈ రోజు తర్వాత మేషరాశి వారి జీవితంలో సాయంత్రం 6:30 తర్వాత అనుకోని సంఘటనలు మొదలవుతున్నాయని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు భరించిన బాధలు, మీరు మౌనంగా పడిన కన్నీళ్లు, ఎవరికీ చెప్పని కష్టాలు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు తీర్పు ఇచ్చేశాడు. అమావాస్య శక్తి వివరణ. అమావాస్య అంటే కేవలం చీకటి కాదు. అమావాస్య అంటే పాత కర్మలు ముగుస్తాయి, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17 అమావాస్య మేషరాశి వారికి చాలా ప్రత్యేకం. ఎందుకు అంటే శని దృష్టి మారుతుంది, గురు అనుగ్రహం మొదలవుతుంది, మంగళగ్రహం బలం పెరుగుతుంది. ఈ మూడు కలిసి మేషరాశి వారికి దేవుడు ఇచ్చే తీర్పు అమలవుతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకు సాయంత్రం 6:30 తర్వాతే చాలామందికి సందేశం వస్తుంది. ఎందుకు ఉదయం కాదు, ఎందుకు మధ్యాహ్నం కాదు అని. సాయంత్రం 6:30 అంటే సంధ్యాకాలం, దేవతల సంచరించే సమయం, కర్మ ఫలితాలు బయటపడే సమయం అనే చెప్పుకోవాలి. ఈ టైంలో మేషరాశి వారి జీవితంలో ఒక టర్నింగ్ ఆఫర్ అవుతుంది అని చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారికి జరగబోయే ప్రమాదాలు 7 సంఘటనలు. మొదటి సంఘటన, అకస్మాత్తుగా ఒక వార్త. సాయంత్రం 6:30 తర్వాత ఒక ఫోన్ మోగుతుంది, లేదా ఎవరో మీ దగ్గరకు వచ్చి ఒక విషయం చెబుతారు. ఆ వార్త మీ జీవితాన్ని షేక్ చేసేస్తుంది. మొదట నమ్మలేరు, కానీ అదే నిజం. ఇది ఉద్యోగం, డబ్బు, భూమి లేదా ఒక వ్యక్తి గురించి వార్త అనే చెప్పుకోవాలి. రెండవది, మీకు ద్రోహం చేసే వ్యక్తి బయటపడతాడు. మేషరాశి వారు మీ జీవితంలో మీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరో ఈ అమావాస్య తర్వాత అయితే తెలుస్తుంది. అది బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీ ఇంటిలోనే ఉన్న వ్యక్తి కావచ్చు. దేవుడు తీర్పు ఇచ్చాడు, ఇక దాచిపెట్టాడు. మూడవది, ఒక స్త్రీ కారణంగా మార్పు. ఫిబ్రవరి 17 తర్వాత ఒక స్త్రీ మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొందరికి అదే దేవతలా ఉంటుంది, కొందరికి పరీక్షలా ఉంటుంది. కానీ ఆమె కారణంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుంది అని చెప్పుకోవాలి. నాలుగవది, ఆర్థికంగా ఊహించని మార్పు. చాలా రోజులుగా డబ్బు చేతిలో నిలవడం లేదు అనుకుంటున్నా ఇప్పుడు పరిస్థితులు మారుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది దేవుడు ఇచ్చిన తీర్పులో భాగం అనే చెప్పుకోవాలి. ఐదవది, శత్రువులు నోళ్ళు మూసుకుపోతాయి. మీ మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళు, చెడుగా మాట్లాడిన వాళ్ళు, నవ్విన వాళ్ళు ఈ అమావాస్య తరువాత వాళ్ళు మౌనంగా అయితే మూసుకుపోతారనే చెప్పుకోవాలి. మీ విజయం వాళ్ళకు సమాధానం అయితే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆరవది, పాత బాధలు ముగిస్తుంది. అయితే మేషరాశివారు మీరు ఎంత బాధలో ఉన్నా, లోపల ఎంత బాధపడుతున్నారో, నిద్రలేని రాత్రులు, ఎవరికి చెప్పలేని కన్నీళ్ళు, ఇవి అన్నీ ఈ అమావాస్యతో అయితే ముగిసిపోతాయనే చెప్పుకోవాలి. ఏడవది, దేవుడి సంకేతం. ఈ వీడియో చూస్తున్న తర్వాత లేదా ఫిబ్రవరి 17 తర్వాత ఒక కళ, ఒక మాట, ఒక సంఘటన మీకు దేవుడి సంకేతంలా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. అది మీ జీవితానికి గ్రీన్ సిగ్నల్లా అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి తప్పకుండా చేయవలసిన పని, ఫిబ్రవరి 17 అమావాస్య రోజు లేదా తర్వాత సాయంత్రం 6:30 ఒక దీపం వెలిగించండి. మీ మనస్సులో కోరిక చెప్పండి. ఈ ఒక్క మాట అనండి, దేవుడి న్యాయం నాకు అప్పగిస్తాడు అని. అంతే. ఆ ఒక్క మాట అయితే మీ జీవితంలో చాలా పెద్ద మార్పుని తీసుకొస్తుంది అనే చెప్పుకోవాలి. దేవుడు ఎందుకు ఇప్పుడే తీర్పు ఇచ్చాడు? మేషరాశి వారు చాలామందికి
ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఇన్నేళ్ళు ఎందుకు ఇలా జరిగింది? మీరు మంచివారే, మీరు ఎవరిని మోసం చేయలేదు, మీరు ఎవరికీ చెడు చేయలేదు, కానీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు. ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు, ఇప్పుడు మాత్రం దేవుడు తీర్పు ఇచ్చాడు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 17 తర్వాత 3 రోజుల హెచ్చరిక. మేషరాశివారు ఫిబ్రవరి 17 అమావాస్య తరువాత మొదటి 3 రోజులు చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎవరితోనూ ఎక్కువ వాదనలు చేయకండి, కోపంలో నిర్ణయాలు తీసుకోకండి, ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వకండి. ఎందుకు అంటే దేవుడు మీ పరీక్షలో ఉన్నాడు, కానీ మీ సహనంలో పరీక్షించబడుతున్నాడని చెప్పుకోవాలి. అయితే ఈ ఒక్క సంకేతం కనిపిస్తే మార్పు అయితే ఖాయమనే చెప్పుకోవాలి. ఈ అమావాస్య తర్వాత మీకు ఈ కింద వాటిలో ఏదో ఒకటి జరిగితే అయితే మార్పు ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. పాత వ్యక్తి అకస్మాత్తుగా కలవటం, చాలా రోజుల తర్వాత ఒకే పేరు వినిపించటం, కలలో దేవాలయాలు లేదా దీపం లేదా నీరు కనిపించటం, ఇది అంతా యాదృచ్ఛికం అయితే కాదు, అది దేవుడి సంకేతం, మీ జీవితంలో మారబోతున్న సూచనలు అని అయితే చెప్పుకోవచ్చు. మీపై కన్ను వేసిన వ్యక్తి ఎవరు? మేష రాసేవారు మీ విజయాలను కోరుకునే ఒక వ్యక్తి చాలా కాలంగా మీ జీవితాన్ని గమనిస్తున్నాడు అనే చెప్పుకోవాలి. బయటకు మంచివాడిలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం అసూయతో అయితే మండిపోతూ ఉంటాడు. ఈ అమావాస్య తరువాత ఆ వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు మాత్రం శాంతిగా ఉండండి. ఎందుకు అంటే దేవుడు మీకు రక్షణగా నిలబడ్డాడు. ఫిబ్రవరి 17 తర్వాత డబ్బు విషయంలో జరగబోయేది. మేషరాశివారు డబ్బు విషయంలో మీరు చేసిన పొరపాట్లు ఇప్పుడే సరిదిద్దుకోండి. ఆగిపోయిన చెల్లింపులు, రావాల్సిన డబ్బు, ఒక అవకాశం ద్వారా వచ్చే ఆదాయం, ఇవి సాయంత్రం 6:30 తర్వాత ఒక వార్త రూపంలో అయితే మొదలవుతుంది. తప్పకుండా చేయవలసిన రహస్య పరిహారాలు. ఇది చాలా శక్తివంతమైనది, కానీ చాలా సింపుల్ అనే చెప్పుకోవాలి. గురువారం లేదా అమావాస్య తరువాత రోజు సాయంత్రం 6:30 ఒక తెల్ల దీపం వెలిగించండి. దేవుడి దీపం ముందు కూర్చొని ఈ ఒక్క మాట 3 సార్లు అనండి. నా కర్మ ఫలితాన్ని దేవుడు న్యాయానికి అప్పగిస్తాడు అని. అంతే, దేవుడు మిగతాది పని అంతా చూసుకుంటాడు అనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ వీడియో మీకు చేరింది అంటే, మేష రాసేవారు ఈ వీడియో మీకు చేరింది అంటే మాత్రం ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఇది దేవుడి సంకల్పం. మీరు వినవలసిన సమయం వచ్చేసింది అని అయితే అర్థం చేసుకోండి. మీ జీవితం ఇప్పటి వరకు ఒక అధ్యాయం అయితే ఇప్పటి నుంచి మరో అధ్యాయంగా అయితే మారబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పిన పరిహారం పాటించి మీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది అయితే మీ జీవితంలో ఉండదు అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఫిబ్రవరి 17 అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో సాయంత్రం 6:35 ఏం సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.